బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ దుండిగల్లో ఒక దారుణం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లో మహిళను హత్య చేసి ఒంటిపైనటువంటి బంగారం ఎత్తికెళ్లారు గుర్తులేని దుండగుడు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. ఇంటిలో రక్తపు మరకలను గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో తరచుగా ఇటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. గతంలో బేగంపేట సమీప ప్రాంతంలో కూడా ఒక వ్యక్తి డెలివరీ బాయ్ లాగా వచ్చి అక్కడ ఉన్నటువంటి తల్లి కూతుర్లపైన దాడి చేసి సొత్తును ఎత్తుకెళ్లే ప్రయత్నం కూడా చేశాడు. కానీ తల్లి ధైర్య సాహసాలందరూ కూడా ఆశ్చర్యపరిచాయి. తన కూతుర్ని తనని రక్షించుకునేందుకు ఆ వచ్చినటువంటి వ్యక్తి పైన విచక్షణరహితంగా దాడి చేయడమే కాకుండా పరిగెత్తించింది కూడా ఆ వ్యక్తిని. ఆ తర్వాత సీసీటీవీ దృశ్యాలు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో వారి ప్రశంసలు మనం కొనియాడాం. తాజాగా మరొక చోట ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. కానీ ఇక్కడ ఆ మహిళ దగ్గర బంగారాన్ని దొంగలించుకు వెళ్లారు. మరి ఇక్కడ జరిగినటువంటి ఈ ఘటన పైన ప్రస్తుతం పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఈ విషయంలో ఎవరైనా తెలిసిన వారే పనిచేశారా, లేదంటే ప్రొఫెషనల్ దొంగలు ఎవరైనా వచ్చారా, అసలు ఏం జరిగిందనేది కొంత ఆసక్తి రేపుతోంది, అనుమానాలకు తావిస్తోంది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన దుండిగల్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో మీరు చూడొచ్చు, వంశీ రెసిడెన్సీ అని కనబడుతోంది. ఈ అపార్ట్మెంట్లో ఒక మహిళ ఒంటరిగా ఉన్న సమయం చూసి అక్కడికి వెళ్ళి ఆవిడపై దాడి చేసి హత్య చేసి ఒంటిపోయినటువంటి బంగారాన్ని ఎత్తికెళ్లారు దుండగుడు. అయితే ప్రస్తుతం సీసీటీవీ కెమెరాల ఆధారితంగా ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పెట్రిషియా దగ్గరికి వెళ్దాం. పెట్రిషియా, అసలు ఏం జరిగింది? అంటే ఇది ప్రొఫెషనల్ దొంగల పని అని చెప్తున్నారు, లేదంటే ఎవరు అనుమానిస్తున్నారా కుటుంబంలో, లేదంటే పక్కాగా తెలిసిన వారు ఎవరైనా అక్కడికి వెళ్ళి ఉంటారు? ఎందుకంటే అపార్ట్మెంట్స్ అంటేనే బేసిక్గా కింద సెక్యూరిటీ ఫుల్ పకడ్బందీగా సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఉంటాయి. అంటే తెలిసిన వ్యక్తులు అయితే కానీ ఆ మహిళ ఒంటరిగా ఉందనేది గమనించలేరు. సో ఏం జరిగి ఉంటుంది బహుశా? ఎస్, ఇప్పటికే చూసుకుంటే అయితే దుండిగల్లో దారుణం చోటు చేసుకుంది. ఎవరైతే మహిళ ఉన్నారో విచక్షణ రహితంగా ఆ ఇంట్లోకి చొరబడి మరి దొంగతనానికి పాల్పడ్డారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఆ మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో, అంటే ఎవరు లేని సమయంలో ఆ ఇంటి లోపలికి, అది అంతా కూడా దుండిగల్ పిఎస్ పరిధిలో జరిగింది. నగల కోసం మహిళని హత్య చేయడం అయితే జరిగింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లక్పేట్కి సంబంధించిన శారదాన్ ఒక మహిళని హత్య చేయడం అయితే జరిగింది. ఒంటిపైన ఉన్న బంగారం మొత్తం కూడా దోచుకెళ్ళడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తిగా భావించారు. ఇదంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన అంతా కూడా నిన్న రాత్రి జరిగిందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మనకున్న సమాచారం మేరకు అయితే ఇది ప్రొఫెషనల్ దొంగలు చేసిన పని లేకపోతే స్థానికంగా అంటే కుటుంబానికి చెందిన వాళ్ళు ఇదే కూడా వ్యాలు చేశారా అనేది పూర్తిగా తెలియాల్సిన విషయము. మృతురాలకి సంబంధించిన కొడుకు ఫిర్యాదు ఇవ్వడం అయితే జరిగింది. అతనికి సంబంధించిన వరకు దర్యాప్తు అయితే చేస్తున్నారు. వంశీ రెసిడెన్స్ లో ఇదంతా కూడా చోటు చేసుకుందని తెలుస్తుంది. అంటే ఎవరైతే కొడుకు ఉన్నారో అతను ఇచ్చిన సమాచారం మేరకు అయితే ఇది పూర్తిగా జరిగిందని తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ భాగంగా కూడా సీసీటీవీ ఫుటేజెస్ మనం చూస్తున్నట్టయితే కూడా చాలా విజువల్గా పోలీస్ సెట్లో ఉందని కూడా సమాచారం అయితే వస్తుంది. సాయి వినయ్ ఎవరైతే కొడుకు ఉన్నారో సాయి వినయ్ ఫిర్యాదు ఇచ్చిన మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ పాల ప్యాకెట్ అమ్ముతూ ఉంటుంది, అంటే పాలు అమ్ముకుంటారు. నిన్న రాత్రి సుమారుగా 9:30 ప్రాంతంలో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి బలవంతంగా చొరబడి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో శారద, ఆ మహిళ నిద్రపోతున్న సమయంలో ఇదంతా జరిగింది. భర్త లేడు ఆ మహిళకని తెలుస్తుంది, అంటే ఆ సమయంలో లేరు. పూర్తిగా కూడా వాళ్ళ కొడుకు ఇచ్చిన సమాచారం మేరకు ఆ మహిళ పైన విచక్షణ రహితంగా దాడి చేసి మహిళకి సంబంధించిన నగలు, అంటే ముక్కుకి చెవుకున్న పోగులే కానీ ముక్కుకి సంబంధించిన ముక్కు పుల్ల, అదేవిధంగా నగలు ఏదైతే మెడ మీద ధరించుకున్న నగలంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కూడా అంటే దొంగతనమే చేయకుండా మర్డర్ చేశారు. అంటే ఆ మహిళ సెల్ఫ్ డిఫెన్స్కి ట్రై చేసిందనే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చూసుకుంటున్నట్టయితే కూడా ఇంటిని మనకున్న మొత్తం మీద అయితే పూర్తిగా అయితే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. అంటే ఎంత బంగారం పోయిందనే ఆధారంగా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయి వినయ్ తన కొడుకు ఎవరైతే ఉన్నారో అతను కంప్లైంట్ ఇచ్చిన మేరకు కూడా పూర్తిగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా ఘర్షణ చోటు చేసుకుంది అనే సెనారియో అయితే కనిపిస్తుంది. ఈ ఇంటి అంటే మొత్తం ఇల్లంతా కూడా రక్తం మడుగులో నిండిపోయిందని కూడా తెలుస్తుంది. అంటే ఆ మహిళ మీద దాడి చేశాడు, అంటే తను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంటే ఎంతమంది వచ్చారు, అంటే ఒకరు ఉంటే తను అర్చే ప్రయత్నం చేస్తుండే, ఒకరు వచ్చారా ఇద్దరు వచ్చారా అనేది పూర్తిగా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అలా తేలుతుంది. తను ఒక సాదా సీదా వ్యాపారం పరిశీలించిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా అది తెలిసిన వారా లేదంటే బయట నుంచి వచ్చిన ప్రొఫెషనల్ దొంగలు అనే విషయాన్ని మన పోలీసులు
పరిశీలించగలుగుతున్నారా? కొన్ని ఆధారాలు ఏమైనా తెలుస్తున్నాయా? అంటే మొత్తం మీద చూసుకుంటే అయితే ప్రధానంగా కూడా పోలీసులు సీసీటీవీకి సంబంధించిన విజువల్స్ అయితే బయట పెట్టట్లేదు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కాబట్టి మల్లంపేటలో ఇదంతా జరిగింది కేవలం నగల కోసం జరిగిందని పోలీసులు క్లియర్గా చెప్తున్నారు. శారదాన మహిళ కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, ఎవరికి కూడా ఇంటికి రావడము ఇటువంటివి ఏవి ఉండదు, కేవలం బంగారం దోచుకు వెళ్ళడానికే వచ్చారు. ప్రధానంగా తెలిసిన వ్యక్తి చేసి ఉండొచ్చు ఇదంతా కూడా అంటూ సమాచారం వస్తుంది. మృతురాలు ఎవరైతే కుమారుడు ఉన్నారో అతనిచ్చిన వరకే దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ అంటే పక్కాగా రెసిడెన్స్ అయినప్పటికీ కూడా వంశీ రెసిడెంట్గా తను ఒక మిల్క్ ప్యాకెట్ అమ్ముకునే సాదాసీదా మహిళ కావాలనే వేటు వేసి చేశారు. గొంతు కూడా నిమ్లమడం జరిగింది. అంటే మెడ నొక్కి ప్రెషరైజ్ చేసి పూర్తిగా బంగారం దోచుకున్నారని కూడా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా తెలిసిన వాళ్ళే ఇదంతా చేశారంటూ సమాచారం అయితే పూర్తిగా అయితే వస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఇదంతా కూడా లోపల స్థానికంగా ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అరుపులు రాకుండా ప్రధానంగా తన మెడ నొక్కి మరి చంపిన తర్వాత నగలు దోచుకున్నారని తెలుస్తుంది. కొడుకు మాత్రం తన ఫోన్కి తల్లి ఫోన్కి అనేక సార్లు ఫోన్ చేశాను, 2-3 సార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా తను లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత 9 గంటలకి నేను ఇంటికి వచ్చి చూసేసరికి వికట జీవిగా ఉంది అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఆ తర్వాత స్నేహితుడికి చెప్పడం జరిగింది. అంటే 9 గంటలకి తను ఫోన్ చేసిన తర్వాత కూడా తన తల్లి ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి మరి ఇంటికి వెళ్ళి అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఒకసారి వెళ్ళి చూడనేసరికి తను చెప్పిన వెంటనే ఎప్పుడు ఒంటరిగానే ఉంటుందా? అంటే కుటుంబ సభ్యులు ఉంటారు, సాదాసీదా పనులు చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక పాల ప్యాకెట్ అమ్ముకునే వ్యాపారం వాళ్ళు వెండర్స్ అని తెలుస్తుంది. ఆ సమయంలో మాత్రం ఎవరు లేడు, కొడుకు మాత్రం బయటికి వెళ్ళాడు. కొడుకు అనేసార్లు ఫోన్ చేయడం జరిగింది. తల్లి ఫోన్ ఎంతసేపటికి లిఫ్ట్ చేయకపోవడం, అంటే సుమారుగా 2-3 గంటల నుంచి కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల అతను బయట ఉన్నాడు, వేరే వర్క్కి వెళ్ళాడు సమయంలో వెంకటేష్ అన్న వ్యక్తికి, అంటే సాయి వినయ్ కొడుకు వెంకటేష్ అన్న వ్యక్తికి కాల్ చేసి అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఒకసారి వెళ్ళి చూడు అని చెప్పడం జరిగింది. ఆ సమయంలో తను వికట జీవిగా రక్తం మడుగులో పడి ఉంది. వెంటనే హుటాహుటిగా తనను హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ మాత్రం వాళ్ళ చేతిలో ఉంది. అంటే ప్రధానంగా ఎవరు అక్యూజ్డ్ అనేది పూర్తిగా పోలీసులు మరికొద్ది సేపట్లో తెచ్చి చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనోజ్ రైట్ పెట్రిషియా. సో మొత్తం మీద దుండిగల్ పిఎస్ పరిధిలో సుమారుగా ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మహిళపై అత్యంత విచక్షణ రహితంగా దాడి చేసి ఆ మహిళని చంపేసి ఆ మహిళపైనటువంటి ఒంటిపైనటువంటి ఆ బంగారాన్ని అపహరించారు గుర్తులేందుండో కూడా. ఇంతకీ ఆ ఒంటరిగా ఆ మహిళ ఆ సమయంలో ఉందని, ఆ మహిళ అక్కడే ఆ ఒంటిపైన బంగారం ఉందని అంతా కూడా చూస్తుంటే కొన్ని ఎవరు తెలిసిన వ్యక్తే చేసినట్టుగా అనుమానిస్తున్నారు. మరి ఇంతకీ ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా పోలీసుల విచారణలో ఎవరు బయటికి పడబోతున్నారు అంటే ఆ వ్యక్తి ఎవరనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. సో బేసిక్గా ఆ సమయానికి ఆ మహిళ ఒంటరిగా ఉంటుందంటూ చెప్తున్న నేపథ్యంలో ఇది పక్కాగా తెలిసిన వ్యక్తే అయి ఉంటారని అనుమానం అయితే వ్యక్తమవుతోంది. చూద్దాం మరి సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు. సో డెఫినెట్గా మీ చుట్టుపక్కల కంపల్సరీగా సీసీటీవీ ఫుటేజ్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి ఉండాల్సింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దొంగలు కూడా పేటరేగిపోతున్నారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఎంతటికైనా తెగించి వారి లక్ష్యాన్ని ఛేదించడం కోసం, అంటే వారు ముందుకు వెళ్ళి ఏ రకంగా అయినా కూడా ఆ బంగారాన్ని దొంగలించడమా లేకుంటే డబ్బులను దొంగలించడమా ఆ పనిగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. సో డెఫినెట్గా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అనుమానాస్పద వ్యక్తులు కనుక వచ్చి కాలింగ్ బెల్ కొట్టినా ఇంకేదైనా చేసినా కూడా అంత ఈజీగా డోర్ ఓపెన్ చేయకుండా ఉండడం బెటర్గా